వాళ్ళే పుట్టించారు తెలంగాణ పాటను, వాళ్లే పుట్టించిండ్రు. ఇవాళ పాట ఎట్లా పుట్టింది అంటే శివుడు పుట్టించిండని చెప్తారు, శివుని డమరుకల నుంచి పాట పుట్టిందంటారు. అట్లా పుట్టలేదు. ఇవాళ మీరు టీవీని అడిగితే అది ఏం చెప్తుందంటే అక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ను తీయంగానే చల్లటి గాలి వస్తుంది. సౌండ్ సౌండ్ ఆ ఫ్రిడ్జ్ తీయంగానే చల్లటి గాలి వస్తుంది, చల్లటి గాలి వస్తుంది. ఆ గాలికి తట్టుకోలేక ఓ అని ఉడుకుతాడు వాడు. అప్పుడు వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఈ టీవీ మీ చేత పాటలు కూడా పాడించగలదు ఈ ఫ్రిడ్జ్. అప్పుడు మనిషి పాడి అంటే అప్పుడు మనిషితోని పాడించింది ఎవరంటే శివుడు దేవుడు. ఇప్పుడు వాడిస్తుంది ఎవరంటే ఫ్రిడ్జ్. మనిషి అన్నాడు వాళ్లే. ఇది ఇవాళ టీవీని అడిగితే పాట కథ చెప్తుంది, కానీ పాట అట్లా పుట్టలే. వేటూరు సుందరరామూర్తి రాసిండు అన్నమయ్య గురించి. ఇదేంది తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం అని రాసిండు సుందరరామూర్తి. నువ్వు అజ్ఞానివి తెలుసుకో, అన్నమయ్యకు కూడా జ్ఞానపథంగా నిలిచింది మా జానపదమే. జానపదానికి అన్నమయ్య జ్ఞానపథం కాలే, జానపదమే అన్నమయ్యకు జ్ఞానపథం అయింది. ఏలలు కోలలు అనేకమైనటువంటి, ఇక్కడ మా పాల్కురికి సోమన రాసిండు అనేక పాటలు ఇక్కడ ఉండేవని. ఆ ఏలలు కోలలు వాలేషు పదాలు ఉయ్యాల పదాలు అవన్నీ తీసుకొని అన్నమయ్య రాసిండు. మా పాట ఎక్కడిదంటే బాలమురళీకృష్ణ పాట లెక్కనో బాలసుబ్రహ్మణ్యం పాట లెక్కనో ఏసీల నుంచి సినుకులు కురిచినట్టు చల్లగుండదు. అది భూమి నుంచి పొంగే బుసబుస పొంగే ఊట లెక్కుంటది మా పాట. ఆగడాల ఆగడీల తినగంటపు ఏలుబడిల మెడలు వంచి దొరమేన మోస్తూ వెడుతున్నప్పుడు. ఆగడాల ఆగడీల తినగంటపు ఏలుబడిల మెడలు వంచి దొరమేన మోస్తూ వెడుతున్నప్పుడు. పద 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 బిర 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 నడు 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 పద పద పదమంటూ ఆ పాద మస్తకం శ్రమిస్తూ పద పద పదమంటూ ఆ పాద మస్తకం శ్రమిస్తూ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహోం అను ఆయాసమే ఓహోం అను ఆయాసమే అయినదిరా జానపదం. టపట పట 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 తాళాలై పడుతుంటే అంతరాల నవాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. కదడమింత పెండి పని తలా ఇంత పంచుకొని, కదడమింత పెండి పని ఇంత పంచుకొని పల్లె ఆడబండ్లు పట్ల తంపుళ్లకు దిగిపోతే, పల్లె ఆడబండ్లు పట్ల తంపుళ్లకు దిగిపోతే ఊపిరి తిత్తులు వట్టిన ఒత్తిడి ఉస్సుని సువి సువి ఓ సువన్నలాల ఓ సువన్నలాల సువన్నలాల ఓ సువన్నలాల సువ్వి పాటగా మారి ఊవెత్తున ఎగిసిన టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కలిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. అందుకే మన తెలంగాణలో ఏమంటారంటే వానికి ఏం పని పాట లేదురా అంటారు. పని పాట అనే కవల పిల్లలు, పనిలోని అందం ఉన్నది. ఆ అందం కావాలని కోరుకున్నారు తెలంగాణ వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గట్టిన ఫ్లైఓవర్ మించి అందంగా గాగులుసు పెట్టుకున్న అమ్మాయి స్టీరింగ్ తిప్పుతుంటే ఆ మల్టీనేషనల్ కారు జారిపోతుంటే అది కాదురా బిడ్డ అందము. ఎక్కడుంది అందం అంటే కరువు కాలాన కూడా పాలమూరుల్లో మెదకు జిల్లాల్లో ఆకలి సావుల మధ్య ఒర్లుతున్న లేగకు ఒర్లుతున్న దుడ్డకు యాన్నో తాన గుడ్డంలో ఇంత గడ్డి వీక్కొని వచ్చి దాన్ని నోటికి అందిస్తుంటది మా తెలంగాణ అవ్వ. ఆమె కళ్ళలో ఉన్న అందం, ఆ
అందాన్ని తెలుసుకో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి. మీరు ఆ అందాన్ని నాశనం చేసిరు. ఎండల్లో ఏరేటి రాలు ముండ్లల్లో ముండ్లు ముద్దాడిన ఏ నాసిగుల్లో నా దారి ఎనుకాల నడిసే నవ్వుల్లో నవ్వులు రాల్చిన ఇత్తానాలల్లో ఇత్తానాలు కావు నేల నెత్తి మీద పెత్తంగా పడుతున్న చెంతలల్లో అసలైన అందం శ్రమలో ఉన్నదే శ్రమశంకరము కన్నా మించింది లేదే అసలైన అందం శ్రమలో ఉన్నదే. నారు పంచుతుంటాడు, పంచుకుంటా నారు ఎట్లిసురుతాడంటే ఆ బురద పోయి ఆమె మీద చిల్లాలి, పరాస్కాలు ఆడతాడు. నారు వంచుతున్న మొగనీసుల్లో గురి చూసి పడినట్లు చిల్లే చినుకుల్లో